హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫ్లష్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి కంప్లైంట్ ఏంటంటే ఫ్లష్ ట్యాంక్ అయితే ఫుల్గా లీక్ అవుతుందని చెప్పారు. అది కింద ఈ హిండివేర్ కంపెనీది ఈ ఫ్లష్ ట్యాంక్ అయితే ఇది ఎప్పుడో పెట్టారు, చాలా రోజుల క్రితం. ఈ బెండ్ పైప్ దగ్గర నుంచి అయితే మొత్తం లీక్ అవుతుంది అని చెప్పారు. లీక్ అయ్యి ఆ స్కేలింగ్ కూడా పట్టేసింది చూడండి, అక్కడ కూడా పట్టింది స్కేలింగ్. ఇక్కడ కొంచెం లైట్గా ఓవర్ఫ్లో కూడా అవుతుందని చెప్పారు. ఇక్కడ కూడా మొత్తం లీక్ అయ్యి అది మొత్తం పాకుడు పట్టింది, కొంచెం స్కేలింగ్ కూడా పట్టింది అక్కడ కూడా, పైనుంచి కూడా లీక్ అయ్యి. ఫ్లష్ ట్యాంక్ అయితే బాగానే లీక్ అవుతున్నట్టుంది. ఆ బెండ్ పైప్కి అయితే మరి బాగానే పట్టింది స్కేలింగ్. ఒకసారి చూడండి, ఒకసారి ఫ్లష్ నొక్కి చూద్దాం లీక్ అవుతుందో లేదో. ఇక్కడైతే ఫుల్గా లీక్ అవుతుంది, మీకు అంటే కనపడట్లేదు సరిగ్గా, కానీ బాగానే లీక్ అవుతుంది. అందుకే ఆ స్కేలింగ్ కూడా ఆ బెండ్ పైప్కి అలా పట్టింది చూడండి. అది చుక్కలు చుక్కలు పడుతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చినాయి, అప్పుడు నేను చూపించలేదు. ఒకసారి లోపల చూసుకున్నట్టయితే అసలు స్కేలింగు విపరీతంగా పట్టింది. అలాగే నాచు కూడా, నాచు అయితే పెద్దగా ఎక్కడ పట్టదు, ఇక్కడైతే నాచు కూడా లైట్గా పట్టింది, మరి బాగానే పట్టింది. ఫ్లష్ ట్యాంక్ అనేది యాసిడ్తో క్లీన్ చేస్తాం. పక్కనే ఉంది చూడండి, అక్కడ యాసిడ్తో క్లీన్ చేస్తాం. యాసిడ్ తడి మీద అంత బాగా ఎఫెక్టివ్ పని చేయదు, అంటే స్కేలింగ్ సరిగ్గా పోదు. అందుకే కొంచెం ఎండలో అయితే మొత్తం ఊడదీసి ఎండలో అయితే కొంచెంసేపు ఒక పావు గంట ఆరబెట్టాను. ఆరబెడితే కొంచెం ఆ తడి మొత్తం పోయిద్ది. తర్వాత దాని మీద యాసిడ్ అయితే మొత్తం పోసేయాలి స్కేలింగ్ మీద. ఇదే మనం అయితే ఆ క్లీనింగ్కి వాడే యాసిడ్. ఇది మామూలుగా జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. 60 రూపాయలు 65 రూపాయలు ఎంతో ఉంటుంది. ఇది హౌస్ హోల్డే తెచ్చుకున్నారు, మనం తెచ్చింది కాదు. ఈ క్లీనింగ్ అనేది ఎవరైనా ప్లంబర్ని పిలిచి చేయించుకోండి, ఎవరింట్లో వాళ్ళు అయితే చేసుకోవద్దు. యాసిడ్ బాటిల్కి చిన్న హోల్ చేసి ఆ స్కేలింగ్ పట్టిన వాటి మీద అయితే పోసేయాలి. నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు పోసేది ఎలా పోయాలనేది. ఇప్పుడు ఒకవైపు తిప్పి ఉన్నాయి కదా, అవి ఇంకో వైపు తిప్పి కూడా మొత్తం స్కేలింగ్ పెట్టిన వాటి మీదల్లా మొత్తం అయితే యాసిడ్ పోసేయాలి. అది పోస్తుంటే చూడండి నాసు ఎలా క్లియర్ అయిపోతుందో. ఫుల్గా యాసిడ్ అయితే చుట్టూతా ఫ్లష్ ట్యాంక్కి అన్నిటికీ, మామూలుగా బెండ్ పైప్కి అన్నిటికీ పోసేసి ఒక 10 నిమిషాలు అలా అయితే వదిలేయాలి. అదిగోండి పోసినాక అలా బుజురు బుజురుగా ఎలా వచ్చిందో చూడండి. తర్వాత టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ వాటర్ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసేయటమే, త్వరగానే పోయిద్ది. ఒక 10 నిమిషాలు అలా ఉంటే. క్లీనింగ్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు మొత్తం క్లీన్ చేసేసాం. స్కేలింగ్ అనేది త్వరగానే వదిలిద్ది యాసిడ్ పోస్తే. ఈ బ్రష్తోనే మనం అయితే క్లీన్ చేసింది. ఇంకా విడివిడిగా ఉన్న ఆ పార్ట్స్ మొత్తం ఎక్కడ నీట్గా బిగించుకోవడమే. కొంతమంది ఫ్లష్ ట్యాంక్కి ఆ గోడకే ఉంచేసి మామూలుగా యాసిడ్ పోసేసి అలా ఉంచేసి ఏదో లైట్ క్లీన్ చేస్తుంటారు. అదైతే సరైన పద్ధతి కాదు. ఇలా క్లీన్ చేసుకుంటేనే బెటరు, అలా క్లీన్ చేసి సరిగ్గా వదలదు. ఫ్లష్ ట్యాంక్ అయితే మనం అయితే సెట్ చేసేసాం, ఒకసారి చూడవచ్చు. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఒకసారి వాటర్ అయితే ఫ్లష్ ట్యాంక్లోకి వదులుదాం. వదిలి లీకేజ్ కూడా ఇందాక అయినాయి కదా, అవి కూడా ఒకసారి మీకైతే చెక్ చేసి చూపిస్తాను. వాటర్ అయితే వదిలాను, ఇప్పుడే వాటర్ అయితే పడుతున్నాయి. ఫ్లష్ ట్యాంక్ లీక్ అయితే ఏం చేయాలి, ఫ్లష్ ట్యాంక్ ఎలా బిగించాలి అనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో డీటెయిల్గా చెప్పిన వీడియో ఉంది. మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు ఆ వీడియోలో మీకైతే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫ్లష్ ట్యాంక్ క్లీనింగే చూపించాను ఈ వీడియోలో. ఒకసారి ఫ్లష్ అయితే నొక్కుతున్నాను, ఫ్లష్ అయితే నొక్కాను. అస్సలు చిన్న డ్రాప్ కూడా అస్సలు లీకేజ్ అనేది అయితే ఏమీ లేదు, అస్సలు లేదు. కొంచెం కూడా కింద ఇందాక బొట్టులాగా కారినాయి కదా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను.
అస్సలు ఇప్పుడైతే అస్సలు లీకేజ్ లేదు. వాటర్ అయితే పైన పడుతున్నాయి. చూడండి కింద కూడా చూపిస్తున్నాను. కింద ఇందాక ఫస్ట్లో బొట్లులా పడి లీక్ అయినాయి కదా, ఏం లీకేజ్ అయితే ఏం లేదు. ఫ్లష్ ట్యాంక్ క్లీనింగ్ ఎలా చేస్తారో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.